I am international sand artist గేదెల హరికృష్ణ. ఇప్పుడు పారిస్లో జరుగుతున్న 2024 ఒలింపిక్ క్రీడలలో మన భారతదేశం తరపున పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారులకి శుభాకాంక్షలు నా సైకిత శిల్పం ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిసారి మొదటి బోని కొట్టిన మన మను బాకర్ కాంస్య పథకం షూటర్లో కాంస్య పథకం 10 మీటర్ల దూరంలో కాంస్య పథకం సాధించిన ఆ అమ్మాయికి నా యొక్క హృదయపూర్వక సైకిత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా కళాకారుల తరపున, భారతదేశం తరపున, అందరి తరపున కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి ఆవిడకి శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను శాండ్ ఆర్ట్ ద్వారా నేను తెలియపరిచేస్తున్నాను. భారతదేశంలో క్రీడలకు కానీ, కళలకు కానీ, ధైర్యానికి కానీ కొదవలేదని చాలామంది నిరూపిస్తున్న ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, ప్రభుత్వ ప్రజాప్రతినిధుల వారు కానీ టాలెంట్ ఉన్న క్యాండిడేట్లని ప్రోత్సహించకపోవడం, వాళ్ళకి సరైన సదుపాయాలు లేకపోవడము, ఈరోజు చిన్న దేశం జపాన్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్న జపాన్ ఈరోజు 7 మెడల్స్ సాధించింది. గోల్డ్ 7 పథకాలు సాధించింది. తర్వాత స్థానంలో చైనా ఉంది. కానీ మనం 130-140 కోట్ల జనాభా ఉన్న, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న, క్రీడలు కళలు పుష్కలంగా క్యాండిడేట్లు ఉన్న వాళ్ళకి ప్రోత్సహించి ఇప్పుడు కూడా మనము ఒక్క స్థానం కూడా నెగ్గుకోలేకపోవడానికి మనం ఏ రకంగా వెనకబడి ఉన్నామో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇందులో రాజకీయ ప్రోద్బలాలు, ముందుకెళ్ళేవారిని అణగదొక్కడాలు ఈ భారతదేశం తప్ప ఇంకెక్కడా లేదు. కానీ ఇప్పటికైనా మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో చాటి చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కళాకారుని, క్రీడాకారుని, కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, ప్రతి ఒక్క కళాకారుని గౌరవించి ప్రోత్సహించిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని నేను గాఢంగా విశ్వసించి నేను అందరినీ ప్రాధాన్యపై అడుగుతున్నాను. మరి ఈ సందర్భంగా మనకి డబుల్లో, సింగిల్లో మన మను బాకర్ కాంస్యం పథకం ఈరోజు సాధించినందుకు నా యొక్క హృదయపూర్వక సైకిత శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.